అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే పెన్షనర్ల డిఏ రద్దుకు ప్రయత్నించింది బాబు కాదా అంటూ ఆయన ప్రశ్నించడం అయితే జరిగిందండి. మొత్తానికి చంద్రబాబు గతంలో పెన్షనర్లకు నరకం చూపారని, పెన్షన్ల డిఏ ఎందుకు ఇవ్వాలన్న చంద్రబాబు మాటలు మర్చిపోయారంటూ ఆయన అందరినీ కూడా ఉద్యోగ పెన్షన్లు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు కోన దేవదాసు బుధవారం ఓ ప్రకటనలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందండి. పెన్షనర్ల సంఘాల పేరుతో కొందరు చంద్రబాబును ఊడిగి చేయడం బాధాకరమన్నారు. 2004కు ముందు చంద్రబాబు పెన్షనర్లకు డిఏ రద్దు చేయాలని ప్రయత్నం చేయడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు ఎప్పటికీ ఉద్యోగులకి వ్యతిరేకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగులు పెన్షనర్లు అంటే ఆయనకి ఎంత చులకన భావమో ఆయన రాసినటువంటి మనసులో మాటలు పుస్తకం చదివితే తెలుస్తుందని అయితే చెప్పారండి. మొత్తానికి కొంతకాలంగా పెన్షనర్ల ఆర్థిక పరమైనటువంటి చెల్లింపులో ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే, కానీ అది కేవలం ఏపీలోనే కాదని దేశమంతా కూడా ఈ విధంగానే జరుగుతోందంటూ చెప్పడం అయితే జరిగింది. రెవెన్యూ మిగులు కలిగిన తెలంగాణ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనకంటే దారుణంగా ఉందని అయితే తెలిపారు. చంద్రబాబు ఉచిత హామీలకు ఏటా 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని, ఆయన ఇచ్చిన హామీలు చేస్తే పీఆర్సీ డిఏల సంగతి దేవుడెరుగు, అసలు నెల నెల పెన్షన్ వస్తుందో లేదో ఆలోచించాలని సూచించారు. కరోనా కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తప్ప మిగతా అంశాల్లో సీఎం జగన్ ఏ రోజు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదని, రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని ఆయన అయితే తెలిపారు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అందరూ కూడా సీఎం జగన్కు మద్దతుగా నిలవాలని కోన దేవదాస్ అయితే పిలుపునిచ్చారండి. ఈ విధంగా అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.